ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రసన్నక్షులు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026వ సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల 4వ తారీఖు జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు. హోమాలు అయితే అదేవిధంగా మన పెట్టలు జరుగుతాయి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం. 8 of Swords కార్డు తీసుకుందాం. 2 of Pentacles కార్డు తీసుకుందాం. ఎంపరర్. కొంచెం నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఫోర్స్ఫుల్గా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి. నువ్వు రిజైన్ చేస్తావు, టెర్మినేట్ చేయమంటావా అంటారు. రిజైన్ చేస్తే 6 months శాలరీ ఇస్తాం, 3 months నోటీస్ పీరియడ్లో ఉంటావు. టెర్మినేట్ చేస్తే సాయంత్రం వెళ్ళిపోవాలి. ఏం చేస్తావు? ఏం చేస్తారు? రిజైన్ చేయాలి. ఇలాంటి తప్పనిసరి పరిస్థితులు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అవసరం కనబడుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీరు మగవారైతే మీ శ్రీమతి గారికి, మీరు ఆడవారైతే మీకు జాగ్రత్త తీసుకోండి. కొంచెం ఏదైనా పాత ఇబ్బందులు ఉంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో శరీరంలో శక్తి ఉన్నా శక్తి లేకపోయినా ఓపిక లేకపోయినా పని చేయాలి. మీ మానసిక స్థితిగతులు ఎవ్వరికీ అక్కర్లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సమాజం మీకు ఏదైతే ఆశిస్తుందో అది మీరు చేయాల్సిందే. ఉద్యోగము పని చేయాలంతే. ఇంట్లో వంట వంటలు బాధ్యత నెరవేర్చుకోవాలి అంతే. ఇలాగ ఉంటుందన్నమాట. సమాజం మీ స్థితిని పట్టించుకోదు. కొంచెం చికాకుగా ఉండదు. మొదటి వారం అంతా కూడా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీ శ్రమను మాత్రం తీసుకుంటారు, మీ సర్వీస్ తీసుకుంటారు. అందువల్ల తప్పని పరిస్థితుల కాలం భారంగా సాగుతూ ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 3 of Cups, ప్రజెంట్ హ్యాంగర్మన్, ఫ్యూచర్ జడ్జ్మెంట్. మీ పాస్ట్లో కొన్ని చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, గెట్ టుగెదర్కి అటెండ్ అవ్వడం కొంత అనుకూల కాలం అయితే ఉంది. ప్రజెంట్కి వస్తే ఒక్కొక్కసారి మనం అంటే ఇప్పుడు అంత లేదు. పూర్వకాలం ఒక ఆర్టీసీ బస్సు ఎక్కామంటే మన నుంచుంటే తీసుకెళ్ళిపోతారు లోపలికి. దిగాలంటే మీరు దింపేస్తారు జనం అని. తిరుపతి క్యూకి వెళ్ళారంటే మీరు నుంచుంటే చాలా తీసుకెళ్ళిపోతారు భక్తులు మనల్ని. అలా మన ప్రమేయం లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ 15 రోజుల కాలం మీ ప్రమేయం లేకుండా కాలంతో పాటుగా కొట్టుకుపోవాలి. అలాగా ఇలా చేయాలి, అలా చేయాలి, టార్గెట్ లైన్ పెట్టుకోవద్దు. ఎప్పుడు ఏం చేయాలో ఏ అవసరాన్ని బట్టి అది చేసుకుని పోతూ ఉండాలి. అలా ఉండండి, ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో మీకు పరిస్థితులు నెమ్మదిగా అర్థమవుతూ ఉంటాయి. కాలానికి అనుగుణంగా కాలాన్ని తట్టుకొని కాలంతో సర్దుకుపోయే పరిస్థితి మీకు అలవాటవుతుంది. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా వరల్డ్, సామాజికంగా 7 of Pentacles. కుటుంబపరంగా పర్వాలేదు. ఛాలెంజెస్ చాలా ఎదుర్కొంటూ ఉంటారు. ఏ ఛాలెంజ్ ఉన్నా కానీ మీ మాట ధాటితో, మీకున్నటువంటి పెద్దరికంతో, లేదా చిన్నపిల్లలైనా ఏదైనా కానీ మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్ళిపోతూ ఉంటారు. సామాజికంగా వచ్చేసరికి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు ఏదైతే ఊహిస్తారో, ఏదైతే అనుకుంటారో అది జరగదు. అది జరగక ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. మొదటి వారం అంతా కూడా ఈ రకం తిరస్కార ధోరణి సమాజానికి మీది సమాజం రెండు కూడా ఎదుర్కొంటూ ఉంటాయి. అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి. ఎవరి నుంచి ఏది ఆశించద్దు, ఎవరి నుంచి ఏది కూడా కోరుకోవద్దు. మీ పని మీరు తీసుకెళ్తూ ఉండండి అంతే. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది. ఉద్యోగాలు గుర్తింపు వస్తుంది. శాలరీ హైక్ కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త జాబ్ అవకాశం ఉంటుంది. వేరే కంట్రీస్ వెళ్ళే అవకాశం కూడా కొంతవరకు అలాంటి మూమెంట్ ఎవరికైనా ఉంటే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటుంది. 2 of Cups. రిఫరెన్స్ ఏమైనా ట్రై చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. పాత కంపెనీ, పాత బాసు, పాత మేనేజ్మెంట్ ద్వారా ఏదైనా లేదా బ్యాక్ డోర్ ఎంట్రీ, డబ్బులు ఏమైనా కట్టి ఇలాగ కన్సల్టెంట్కి కానీ ఏదైనా మీకు తెలుసు కదా రకరకాల పద్ధతులు, ఆ రకంగా ప్రయత్నం చేస్తే కొంతకాలం జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాడికి ఎలా ఉంటుంది? హీరో ఫ్యాక్టర్. అన్ని రకాల వ్యాపారాల వాడికి బాగుంటుంది. ఎటువంటి సమస్యలు, ఎటువంటి చిక్కులు ఉండవు. బ్రహ్మాండంగా ఉంటారు. చాలా బాగుంటుంది. 5వ తారీఖు తర్వాత ఇంకా బాగుంటుంది. టీచింగ్ లైన్లో ఉన్నవాళ్ళు, ట్యూషన్ సెంటర్స్ నడిపేవాళ్ళు, కౌన్సిలింగ్స్ ఇచ్చే కెరీర్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చే కౌన్సిలర్స్,
ఇలాంటి వాళ్ళు బాగుంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటుంది. నైట్ ఆఫ్ సోర్ట్స్, డబ్బులు ఏమైనా ఇంతకుముందు పెట్టుబడి పెట్టుంటే రిటర్న్స్ వస్తాయి. షేర్ మార్కెట్లో మాట్లాడిన డబ్బులు పెట్టారా, చిట్ ఏమైనా వేశారా, ఎవరికైనా అప్పు ఇచ్చారా, ఆ డబ్బులు వస్తాయి. అది మీరు ప్రయత్నం చేస్తే వస్తాయి, లేదా రావు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ హ్యాండ్స్, ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికైనా కొంచెం ఈ నడుము నొప్పి, తుంటి నొప్పి, ఈ పైల్స్ లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇబ్బంది కంటే కూడా ఇబ్బంది పడతామని భయం వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా. జస్టిస్, ఎవరిని ఏది పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి అనేవాళ్ళు అంటూ ఉంటారు. మీరు ఏది పట్టించుకోవద్దు, పడ్డవాడు చెడ్డవాడు కాదు మీరు అనుకోండి, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. ఎక్కువ దేనికి కూడా అతిగా స్పందించదు. రూల్స్ లాజికల్ మాట్లాడద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా. హై ప్రిస్టెస్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా. 6 ఆఫ్ పెంటికల్స్, వైవాహిక జీవితం ఉంటుంది. 10 ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది. 2 ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది. 8 ఆఫ్ కప్స్, మగవారికి ఒక సామెత ఉంటుంది, అడగంది అమ్మాయి పెట్టదు అని సామెత ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మీరు చెప్పాలి. చెప్పండి ఎవరికి ఏది కూడా తెలియదు, అర్థం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మౌనం వదలండి, చెప్పండి. ఆడవారికి ఇది మీరు కూడా అంతే, జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అడిగింది తప్ప, కావాల్సింది తప్ప అన్నీ వస్తాయి. మీకు ఆ సతీ సావిత్రి దాంట్లో ఆ ఒక్కటి తప్ప 10 ప్రాణములకి ఏదైనా అడుగంటూ ఉంటాడు యమధర్మరాజు. అలా మీరు అడిగింది తప్ప అన్నీ వస్తూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా ఇది అవసరం ఉంటుంది, రాదు. అందువల్ల మొదటి వారం అంతా డిస్టర్బ్డ్గానే ఉంటుంది ఆడవాళ్ళకి కూడా. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. సమస్యలు ఉన్నా, ఎలా ఉన్నా, ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ఏమి ఎలా ఉన్నా కానీ వైవాహిక జీవితం హ్యాపీగా పీస్ఫుల్గా భార్యాభర్తలు ఒకరి కోసం ఒకళ్ళు జీవిస్తూ ఉంటారు. సంతానపరంగా కొంచెం చిన్న అడ్డంకులు, చికాకులు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక తెలియని టెక్నికల్ ఇష్యూగా అడ్డం పడుతూ ఉంటుంది. పిల్లలు ఇల్లు కొనాలనుకున్నారు, మీరు సపోర్ట్ ఇన్కమ్ చూపించాలి, కానీ ఆల్రెడీ మీ పేరులో లోన్ ఉంది. లేదా పిల్లలు వాళ్ళు సెల్ ఫోన్ ఏదో కొనుక్కున్నారు, లోన్కి ఎలిజిబిలిటీ లేదు. ఇలా ఏదో ఒక అడ్డం వస్తూ ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా నిర్లిప్తంగా ఉండదు, కాలం భారంగా ఉంటుంది. ఏదో చేసుకెళ్తూ ఉంటారు. మొదటి వారం అంతా, రెండో వారంలో కొంత అనుకూలత వస్తుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది. మెజిషియన్, అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది. 10 ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది. జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ సోర్స్, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. విద్యార్థుల పిల్లలు దాన్ని బయటకు అయిపోయింది కదా రీడింగ్. జ్యేష్ఠ వాళ్ళకి. విశాఖ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి గుర్తింపు, గౌరవాలు వస్తాయి. చాలా సమస్యలు తీరుతాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి శ్రమ మీద ఫలితం, చాలా ఎక్కువ శ్రమ పడితే కానీ ఫలితం రాదు. ఎక్కువ శ్రమ పడాలి, చివరిలో ఫలితం వస్తూ ఉండదు. చివరిలో ఫలిస్తూ ఉంటారు, కష్టంలో ముగించుకుంటూ ఉంటారు. పని అయితే కానీ మీరు రెస్ట్ తీసుకుని మనస్తత్వం ఉంటుంది, చేస్తారు, కష్టపడతారు, చివరిలో అవుతూ ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మీ ఊరికి మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. గౌరవ మర్యాదల భంగం లేకుండా ప్రవర్తించాలి. సమస్యలను తప్పించుకోవడం కోసం కొన్ని అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశం మీరు ఎలా వినియోగించుకుంటారు, వినియోగించుకోరు. ఒక తెలియని ఒక భయం ఉంటుంది. అన్నీ అడిగేస్తే తీసేసుకుంటే ఇప్పుడే వీకైపోతాము. నీకు కావాల్సింది అడుగు అంటే అడగాలి. నువ్వు చూస్తున్నావు కదా, నాకేం కావాలి నీకు తెలుసు కదా అంటే ఎవరు పట్టించుకోరు. నోరు పడగాలి, మొహమాటం వదలాలి, భయం వదలాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. చిన్నగా కాదు, పెద్దగా ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి. పరిహారించాలి. విశాఖవాడ ఏం చేయాలి. స్టార్, మీ జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి. కిలో బియ్యం దానం ఇవ్వండి. అనురాధ వాడు ఏం చేయాలి. 10 ఆఫ్ కప్స్, ప్రత్యేక పరిహారం అక్కర్లేదు, చేసుకుంటే శివ పరివారాన్ని ఆరాధించండి. ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి. జ్యేష్ఠ వాడు ఏం చేయాలి. పేజ్ ఆఫ్ సోర్స్, వటకు భైరవుని ఆరాధించండి. ఓం హ్రీం ఓం వటకాయ ఆపదోత్తరణాయ కురుకురు వటకాయ ఓం హ్రీం ఓం స్వాహ జపం చేసుకోండి. ఇవన్నీ 4వ తారీఖు మన పీఠంలో జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, యథావిధిగా పూజలు జరుగుతాయి. శుభం.